యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. బలపరిచే వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. మనము దేవుని వాక్యం ద్వారా బలపరచబడటం దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక ఈ కార్యక్రమాలని క్రమంగా వినండి, చూడండి, మరియు ఇతరులకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేయడం ద్వారా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై దేవుని ఆశీర్వాదాలు పొందాలని నా హృదయవాంఛ. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా జరుగునట్లు మీరు కూడా తప్పకుండా ప్రార్థన చేయండి. మరి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రతికూలతల మధ్య లేక ప్రమాదాల మధ్య ఫలించుట ఎలా అనే అంశాన్ని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. రండి దేవుని యొక్క వాక్యంలోకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుందాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు గోడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవిను గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా, నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడినా నాకును మంట కలుగదా? ఇవన్నీ పౌలు భక్తుడు తన సేవా జీవితంలో పడిన కష్టాలు, ప్రమాదాలు, అపాయాలు, ప్రాణాపాయాలు. ఈ పరిస్థితుల్లో దేవుడు అతన్ని బహుగా బలపరిచి అనేక మంది ప్రజలకు అనేక ప్రాంతాలలో దేవుని సువార్త ప్రకటించి అనేకుల జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుటకు బలంగా వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాగా దేవుని కొరకు వాడబడ్డాడు, ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే
చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. 23వ వచనం చదువుదాం. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి. దేవుడు తన దాసుని ఎంత బలంగా వాడుకున్నాడంటే, నేనిక సంచరింపవలసిన భాగము లేదు. యెరూషలేము మొదలుకొని ఇల్లూరు వరకు ఆ ప్రాంతములందంతటా సువార్తను ప్రకటించాడు. అనేక మందిని ప్రభు వైపు నడిపించాడు. ఇంత గొప్ప సేవ, ఇంత గొప్ప పరిచర్య ఎలా చేశాడు? ఇన్ని ప్రమాదాల మధ్య ఇంత గొప్పగా ఎలా ఫలించాడు? తన భక్తిని ఎలా కాపాడుకున్నాడు? ఇతరులను ప్రభు వైపు ఎలా నడిపించగలిగాడు? సహజంగా ఒక దెబ్బ తగిలితే మనకెంతో నిరాశ. నేను ఇంత కష్టపడి భక్తి చేస్తున్నాను, ఇంత విశ్వాసం కలిగి ఉన్నాను, ఇంత నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తున్నాను, సాక్షిగా ఉన్నాను, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని రోగాలు, నాకెందుకు ఇన్ని సమస్యలు? నేనేం పాపం చేశాను? మనం వేసుకునే ప్రశ్న, నేనేం పాపం చేశాను? దేవుడికి అర్థం కావట్లేదా? దేవుడు చూడటం లేదా? దేవుడు సహాయం చేయడా? అసలు దేవుడు ఉన్నాడా లేడా? ఇలాంటి ప్రశ్నలు రక్షించబడిన బిడ్డల్లో కూడా తరచుగా చాలాసార్లు వస్తూ ఉంటాయి. మరి పౌలు భక్తుడు తన పరిచర్య గురించి ఆలోచిస్తే అసలు ముందుకు ఒక్కడికి కూడా వేయలేడు. తన అనుభవాల్ని, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ప్రమాదాలు, ఎంతమంది మోసగాళ్ళు, ఎంతమంది అన్యాయం చేసేవాళ్ళు, ఎన్ని రాళ్ల దెబ్బలు, ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని ఆకలి దప్పులు, ఎంత పేదరికం. ఇటువంటి పరిస్థితుల్లో తాను ఎంత గొప్ప పని చేశాడు, ఎంత గొప్ప మాదిరిగా ఉన్నాడు, ఎన్ని పత్రికలు రాశాడు, ఎన్ని ప్రాంతాలు తిరిగి పరిచర్య చేశాడు, ఎన్ని సంఘాలు స్థాపించాడు, ఎంతమంది సేవకులను తయారు చేశాడు. నిజంగా యేసుక్రీస్తు తర్వాత అంత గొప్ప పని చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ భక్తులే కదా. ఎలా సాధ్యమైంది? దేవుని సేవకునిగా మీతో మాట్లాడే మాట ఏంటంటే, పౌలు నమ్ముకున్న దేవుడు పౌలుకు సహాయం చేసినట్లు నీవు నమ్ముకున్న దేవుడు కూడా అదే దేవుడు కనుక నీకును నాకును సహాయం చేయగలడు. ఆమెను చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు నాకు కూడా సేవా జీవితంలో ఇలాంటి ప్రశ్నలు రాకపోలు. దేవుని కొరకు ఏదో చేయాలని ఆశ ఉంది, బట్ అన్ని ప్రతికూలతలే. ఆర్థికంగా, మానసికంగా, రకరకాల, చెప్పుకోగలిగినవి, చెప్పుకోలేనివి. ఒక్కోసారి ఇలా ప్రశ్న వేస్తాను, ప్రభు దగ్గర ఇలా ప్రార్థన చేస్తాను, ప్రభు ఎట్లా నీ సేవ ఎలా చేయాలి, నీ కొరకు బలంగా ఎలా నిలబడాలి, ఈ పోరాటం ఎట్లా చేయించాలి, ఈ సమస్యల్ని ఎలా చేయించాలి, ఈ గుండెల్ని పిండేసే ఈ అనుభవాలను ఎలా అధిగమించాలి, నేను నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను కదా, బట్ నాకేంది ఈ కష్టాలు, నేను ఎట్లా ముందుకు వెళ్ళగలను, ఇలాంటి పరిస్థితుల్లో నీ కొరకు ఏం చేయగలం? ఇలాగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు పాదాల దగ్గర విరిగినలిగిన హృదయంతో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన మాటలు, దేవుడిచ్చిన సందేశమే ఈరోజు మీరు వింటున్నారు. పౌలు భక్తుని జ్ఞాపకం చేశాడు, ప్రభు మాట్లాడాడు. పౌలుకి లేవా బాధలు, పౌలు భక్తునికి లేవా కష్టాలు, పౌలు భక్తునికి లేవా ప్రతికూలతలు, పౌలు భక్తునికి లేవా ప్రమాదాలు, అపాయాలు, పౌలు భక్తునికి లేవా చెప్పుకోలేని దెబ్బలు, ఇంకనో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు. ఇంత చెప్పి కూడా ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు. అంటే కొంచెమే చెప్పాను, చాలా ఉన్నాయి అన్నాడు. మరి అటువంటి పరిస్థితులు నేను పౌలు భక్తుని వాడుకోలేదా? నేను నిలబెట్టలేదా? నేను బలపరచలేదా? ఎందుకు నిరాశపడతావు?
ఎందుకు కృంగిపోతావు? వాక్యం బాగా చదువు, వాక్య బలంతో బతుకు, వాక్య బలంతో నువ్వు బాగా బ్రతకాలి అని ప్రభు నన్ను ప్రేమించి ప్రేరేపించినప్పుడు నేను చాలా ధైర్యపరచబడ్డాను, బలపరచబడ్డాను. అప్పుడే అపుస్తక 20 అధ్యాయంలోకి ప్రభు నన్ను నడిపించాడు. పౌలు ఇంత గొప్పగా ఫలించడానికి, లేకపోతే ఇంత గొప్ప సేవ చేయటానికి, తన భక్తిని తాను కాపాడుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి తను 20 అధ్యాయంలో ఎఫెసు పెద్దలను పిలిపించి తాను ఇంక మరలా వాళ్ళ ముఖం చూడడు. అది చివరి సందేశం, వారితో తాను మాట్లాడిన చివరి సందేశం. ఇంక మీరు ఎన్నడూ నా ముఖం చూడరంటారు. అటువంటప్పుడు తాను దేవుని కొరకు ఎలా వాడబడ్డాడో, దేవుడు ఎలా వాడుకున్నాడో, దేవుని పరిచర్యలు ఎలా నిలబడ్డాడో ఆ విషయాలన్నీ తన యొక్క జీవిత సేవంతటిని రంగరించి ఆ సారాన్ని ఇక్కడ రాశాడు. వాటిలో మనము క్లుప్తంగా వాటిని ధ్యానం చేద్దాం. వినండి మనసు పెట్టి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా మీరు బ్లెస్ అవుతారు. రండి 20 అధ్యాయంలో 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. తరువాత తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుంటునో మీకే తెలియను. మొదటి విషయము పౌలు చెప్తున్నాడు, నేను ఎలాగూ నడుచుకుంటునో మీకే తెలియను. నడత, పౌలు యొక్క ఆ నడత, ఆ ప్రవర్తన దేవుడు తన దాసుని బలంగా వాడుకోవటానికి కారణమైంది. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథం 5:1 చెప్తాడు. కనుక విశ్వాసులైన సేవకులైన దేవుని కొరకు ఫలించాలంటే, దేవుని చేత దీవించబడాలి అంటే మనము చేయవలసినవి కొన్ని ఉన్నాయి. దాన్నే మన ప్రవర్తన అంటారు. ప్రభు సన్నిధిలో మనల్ని మనం దీనులమే తగ్గించుకొని మన ప్రవర్తన సరిదిద్దుకుంటే ఏ ప్రమాదమో నీ అభివృద్ధిని ఆపలేదు. ఆమె చెప్పండి. దేవుడు నిన్ను తన మహిమ కొరకు పుట్టించాడు. దేవుడు నిన్ను తన మహిమ కొరకు బ్రతికిస్తున్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. అయితే నీ ప్రవర్తన ఆమె చెప్పాలి. నీ ప్రవర్తన సంసోన్ని చంపటానికి ఫిలిష్తీయులు చాలా ప్రయత్నాలు చేశారు. దెలీలాని ఒక సాధనంగా వాడుకున్నారు. సంసోన్ని చంపటానికి సృష్టిలో ఉన్న సింహాలు కూడా తన మీద దాడి చేసినాయి. సింహం దాడి చేసింది. అయితే సింహము సంసోన్ని చంపలేకపోయింది. సంసోనే సింహాన్ని మేకపిల్లలా చీల్చేశాడు. ఫిలిష్తీయులు సంసోన్ని చంపలేకపోయారు. వాళ్ళు కట్టివేసిన క్రొత్త తాళ్లను ఒక నూలు పోగులాగా తెంచుకున్నాడు. వాళ్ళు చేసిన ప్రతి ప్రయత్నం ఓడిపోయింది. ఒక పచ్చి దవడ ఎముకతో 1000 మంది తన మీదకి వచ్చిన తను ఏం చేయలేకపోయారు. 1000 మంది, ఒక మనుషుల మీదకి 1000 మంది. ఒక్కళ్ళు మనల్ని బెదిరిస్తే భయపడిపోతాం. 1000 మంది మీదకి వచ్చిన తన చేతిలో ఏమీ లేకపోయినా ఒక పచ్చి దవడ ఎముక తీసుకొని హతమార్చాడు. సింహాన్ని చీల్చాడు. తన చేతిలో ఏమీ లేదు, ఆయన మేకపిల్లని చీల్చినట్టు చీల్చాడు. ఏంటి సంసోనికి ఇంత బలం? తాను దేవుని అభిషేకం, తన ఆత్మను పొందుకున్నప్పుడు దేవుడు తన బలంగా వాడుకున్నాడు. సంసోను ఎప్పుడు దెబ్బతిన్నాడు? తన ప్రవర్తనలో దెబ్బతిన్నప్పుడు, తన ప్రవర్తన ఫెయిల్ అయిపోయినప్పుడు సంసోను బలాన్ని కోల్పోయి తన ప్రాణాన్ని తానే తీసుకోవాల్సి వచ్చింది. ఒక మాటలో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నీ ప్రవర్తన నీ సక్సెస్. యువర్ క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సక్సెస్. నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే సక్సెస్ ఈజ్ గ్యారెంటీ. సో చర్చికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, వీధుల్లో ఉన్నప్పుడు, లేక నువ్వు ఉద్యోగం చేస్తాను నీ ఆఫీస్లో ఉన్నప్పుడు, నీ ప్రయాణాల్లో, ఇంకా అనేక ఏరియాస్లో నీ యొక్క ప్రవర్తన నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నీ ప్రవర్తన నువ్వు వదిలేసి నువ్వు ప్రసంగం చేసిన ప్రయోజనం లేదు. అందుకని ఈఎం బౌన్స్ అనే దైవజనులు ఏమంటారంటే, నీ ప్రవర్తన అనే రణగుణ ధ్వనిలో నీ ప్రసంగం వినబడదు అని చెప్పాడు. ఒక తల్లిగా కానీ, ఒక తండ్రిగా కానీ, ఒక అన్నగా కానీ, ఒక సేవకునిగా కానీ మన యొక్క ఫాలోయర్స్ మన ప్రవర్తన చూస్తారు. మన వెనుకున్న ప్రజలు మన ప్రవర్తన చూస్తారు.
మన చుట్టూ ఉన్న అన్ని జనులు మన ప్రవర్తన చూస్తారు. మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు మన ప్రవర్తన చూస్తారు. తన ప్రవర్తనే ఒక భర్తకు భార్య గౌరవాన్ని ఇస్తుంది. తన ప్రవర్తన బట్టే, తమ ప్రవర్తన బట్టే పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవిస్తారు. తమ ప్రవర్తన బట్టే విశ్వాసులు సేవకులను గౌరవిస్తారు. తమ ప్రవర్తన బట్టే అన్ని జనులు విశ్వాసులను గౌరవిస్తారు. నువ్వు ప్రవర్తనలో మిస్ అయిపోయి ఫలించాలి అంటే కష్టం. మన సమస్య మనకు వచ్చే ప్రమాదాలు కాదు, మన సమస్య మనకు వచ్చే కష్టాలు అపాయాలు కాదు. అవి నిజమే ఉండొచ్చు, అవన్నీ ఉన్నాయి. భక్తులకు ఉన్నాయి, ఏబుకున్నాయి, పౌలుకున్నాయి, యేషబుకున్నాయి, అబ్రహాంకున్నాయి. అవేవి వాళ్ళ అభివృద్ధిని ఆపలేకపోయాయి. బికాస్ దేర్ క్యారెక్టర్ ఈజ్ ద బెస్ట్. చాలా బాగుంది వాళ్ళ క్యారెక్టర్. వాళ్ళు ఒక బెస్ట్ క్యారెక్టర్ని కలిగి ఉన్నారు. ఈరోజు నీతో ఒక మాట చెప్తాను. నీ ప్రవర్తన ప్రభువుకి అప్పగించు. ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దుకో. ఏవైనా పొరపాట్లు ఉంటే ప్రభువా ఐఎమ్ సారీ, నా ప్రవర్తనే నాకు ఈ కష్టాలు తెస్తుందేమో, లేదా కష్టాల్లో నిలబడకుండా ఉండటానికి గల కారణం నా ప్రవర్తనలో ఉన్న బలహీనత ఏమో. గివ్ ద స్ట్రెంగ్త్ ఓ లార్డ్. నీ బలం నాకు కావాలయ్యా, నీ ప్రవర్తన నాకు ఇయ్యయ్యా అని. నీ ప్రవర్తనలో ఎక్కడైనా డ్యామేజ్ ఉందేమో, లోపం ఉందేమో గమనించు. మాటల్లో, క్రియలలో, తలంపులలో, స్నేహాలలో, సంబంధాలలో, సంపాదనలో, చేస్తున్న పనులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రవర్తనలో ఎక్కడైనా తప్పిపోయావా? అట్లయితే నీ అభివృద్ధికి నువ్వే ఆటంకం. నీ విజయం, దేవుడికి ఇచ్చే విజయాన్ని నువ్వు ఆస్వాదించలేకపోతావు. సో ఇదొకటి గమనించుకో. అంతేగాని నువ్వు భయపడబాకు. ప్రమాదాల వైపు చూసి భయపడబాకు, కష్టాల వైపు చూసి భయపడబాకు, శత్రువుల వైపు చూసి భయపడబాకు, నిందల వైపు చూసి భయపడబాకు, అవమానాల వైపు, నీకు వస్తున్న ప్రతి విధమైన శోధనల వైపు, ప్రతికూలతల వైపు చూసి దిగులు పడబాకు, చింతపడబాకు. ఎందుకంటే వాటిల్లో నుంచే భక్తులను దేవుడు పైకి తెచ్చాడు. ఆ పరిస్థితుల్లో నుంచే యేషోబు ప్రధాని అయిపోయాడు. ఆ పరిస్థితుల నుంచి షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆశీర్వదించబడ్డారు. ఆ పరిస్థితుల నుంచే రెండంతలుగా ఏ భక్తుడు ఆశ్రయించబడ్డాడు. కనుక సమస్యకు పరిష్కారం ఎక్కడుందో ఆలోచించు. ఆ రీతిగా దేవుడు నీకు గ్రహింపివ్వాలని నేను ఆశపడతాను. రెండవ అనుభవం, పౌలు భక్తుడు ఎలా ఫలించాడు ఈ పరిస్థితుల్లో. 20వ అధ్యాయం, 20వ అధ్యాయం 19. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించిన. చాలాసార్లు మన జీవితంలో మనం దిగులు పడే అంశం ఏంటంటే, నేను చాలా అభివృద్ధి అవ్వాలని ఆశ ఉంది, ఫలించాలని ఆశ ఉంది, భక్తి చేయాలని ఆశ ఉంది, కానీ నన్ను మోసం చేస్తున్నారు, నా మీద చాలా కుట్రలు చేస్తున్నారు, అందుకే నేను ఎదగలేకపోతున్నాను, నన్ను ముందుకు రానివ్వటం లేదు, నన్ను ఎదగనివ్వటం లేదు, నన్ను ఫలించనివ్వటం లేదు. అదిగో మా సొంత వాళ్ళే మాకు ఆటంకమైపోయారు, మా బంధువులే మాకు ఆటంకమైపోయారు, మా ఇంట్లో వాళ్ళే మా మీద కుట్రలు చేస్తున్నారు. కొంతమంది భయపడతారు, కొంతమంది మా బంధువులు మాకు చేతబడి చేయించారన్నా అని చెప్తున్నారు. మా బంధువులే మాకు చేతబడి చేయించారు, అందుకే మేము ఇట్లా ఆరిపోయాం. కొంతమంది పురుషులు భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు, ఈయనే నాకు ఏదో చేస్తున్నాడు, ఈయన నుంచి నేను ఆరిపోయాను. చాలాసార్లు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఈమె నా జీవితంలో అడుగు పెట్టింది, నా జీవితం నాశనం అయింది, ఈయన నా జీవితంలో అడుగు పెట్టాడు, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నన్ను ఏదో బంధించేశారు, ఆపేశారు, అడిచేశారు, చెప్పేశారు. ఇది మన యొక్క నానుడి, మన ఆలోచన. ఒకసారి పౌలు భక్తుడు అంటున్నాడు, యూదుల కుట్రల వలన నాకు శోధనలు యూదులు ఎవరు? తన వాళ్ళే, తన జాతి ప్రజలే, తన ప్రజలే. యూదుల కుట్రల వలన నాకు శోధనలు యూదుల కుట్రల వలన. ఎవరి కుట్రల వలన నీకు శోధనలు సంభవిస్తున్నాయో నాకు తెలియదు, కానీ యూదుల కుట్రలు పౌలుని ప్రపంచానికి పరిచయం చేసినాయి. ప్రైజ్ ది లార్డ్. అన్నలు, సొంత అన్నలు కుట్ర చేసి అన్నం తీసుకొని వచ్చిన
తమ్ముణ్ణి అన్నలే చంపాలని ప్రయత్నించారు. రూబేను అడ్డుకున్నందుకు సరే చంపటం ఎందుకని నీళ్లు లేని లోతైన గుంటలో పడేశారు. యోధా ఇచ్చిన సలహా విని సరే ఆడ గుంటలో పడేస్తే మనకేం వస్తాయి, మనకు పైసలు వస్తాయి కదా అమ్మితే అని బయటికి తీసి ఇష్మాయేలీనికి అమ్మివేశారు. ఇష్మాయేలీయుడు ఐగుప్తు వెళ్ళి పోతీఫరుకి అమ్మివేసేసాడు. ఇది యోసేపు బానిస అవటానికి కారణం. బంగారం లాంటి కుమారుడు బానిస బ్రతకటానికి కారణం అన్నలు. యోసేపుకి ఎంత బాధ, నా అన్నలే నా మీద కుట్ర చేశారు, నా అన్నలే నన్ను గుంటలో పడేశారు, నా అన్నలే నన్ను అమ్మివేశారు. యోసేపు మీద ఎంత కుట్రలు జరిగినాయి, దానియేలు మీద ఎంత కుట్రలు జరిగినాయి. దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అందుకని వాళ్ళు రాజుని భ్రమపరిచి ఒక శాసనాన్ని పుట్టించి ఎవరైతే 30 దినాల దాకా ఏ దేవునికైనా ప్రార్థన చేస్తారో వాళ్ళ తీసుకెళ్ళి సింహాల బోర్లో పడేయాలని చెప్పి సలహా ఇచ్చారు. ఎంత కుట్ర, దానియేలుని చంపటానికి, యోసేపుని చంపటానికి ఎంత కుట్ర, భక్తుల్ని చంపటానికి ఆ కాలంలో ఆ ప్రజలు ఎంత కుట్రలు చేశారు. ఒక దైవజనునిగా నీకు కూడా నాకు కూడా నిజమైన భక్తి చేసే ప్రతి వ్యక్తికి కుట్రలు చేసే వాళ్ళు ఎవరో ఉంటారు. ఎవరి దాకా మన ప్రభువుకి లేరా? మన ప్రభువుకి లేరు. నా మీదకి మడమినెత్తినవాడు నా శత్రువు కాడు, నాతో కలిసి భోజనం చేసినవాడు. ఎంత దారుణం! ఆయనతో కలిసి భోజనం చేసి ఆయన సిలువుకు అప్పగించాడు. ఎంత దారుణం, ఎంత దారుణం! మన ప్రభువు కంటే మించిన కుట్ర ఎవరికి జరిగిందండి? మన ప్రభువుని మించిన కుట్ర ఎవరికి జరిగింది? ఎవరికి జరిగింది? అయినా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కాలేదా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవలేదా? యుగయుగములకు ఆయనే దేవుడని సర్వలోకమంతా ప్రకటించబట్టలేదా? బానిసగా అమ్మిన యోసేపుని దేవుడు ప్రధానిగా చేయలేదా? చంపాలనుకున్న దానియేలుని బయటికి తీసి దేవుడు ఎంత దీవించాడు, ఎంత ప్రధానిగా చేశాడు. బైబిల్ కథల పుస్తకం కాదు, అది యుగయుగాలు ఆకాశం భూమి గతించిన ఆ మాటలు గతించమన్నాడు. ఇది ప్రతి ఒక్కరి జీవితానికి దేవుడు ఇచ్చిన భరోసా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 100 రూపాయల నోటు ఎవరి చేతిలోనైనా 100 రూపాయల నోటే. దాని శక్తి మారదు, దాని విలువ మారదు. ధనవంతుడి చేతికి వెళ్తే అది 100, 1000 కాదు. పేదవాడి చేతికి అది 101 రూపాయి కాదు. దేవుని వాక్యము, దేవుని శక్తి, దేవుడు మనకు సరిపోయినవాడు, ఎవరికైనా సరిపోయినవాడు. ఇఫ్ యు రిసీవ్ ఇట్ విత్ ఫెయిత్, విశ్వాసంతో మనం తీసుకుంటే ఖచ్చితంగా దీవించబడతాం. కనుక ఎవరో కుట్ర చేశారని, ఎవరో మోసం చేశారని, ఎవరో అణిచివేశారని, అందుకే నా బ్రతుకు ఇలా అయిపోయిందని, అందుకే నేను ఎదగలేకపోతున్నానని, అందుకే నేను ముందుకు సాగలేకపోతున్నానని చింతించుకు. వాక్యాన్ని నమ్ము, దేవుని నమ్ము. పౌలు అంటాడు, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను నేను ఎలాగూ సేవించుచుంటు, కన్నీళ్లు విడుచుచు మనపూర్వకంగా నేను ప్రభువుని ఎలాగూ సేవించుంటున్నా మీకే తెలియను. కుట్రలు వచ్చి నేను చర్చి ఆగిపోతారు, కొందరు మోసం చేసేట చర్చికి ఆగిపోతారు. ఒక సిస్టర్, ఏంటమ్మా చర్చికి మానేసావు, నువ్వు క్రమంగా రావాలి కదా, నువ్వు బాప్తిసం కూడా నీ బిడ్డలకి ఇప్పిస్తానన్నావు కదా, నువ్వు ఎందుకు రాలేదమ్మంటే, ఇంకా నేను రాను బ్రదర్ అంద నాతో. ఏమ్మా ఏమైంది? నేను ఎందుకు రావాలి బ్రదర్, నేను రాను బ్రదర్. ఏంటమ్మా నీ ప్రాబ్లం? ఏం లేదు బ్రదర్, ఫస్ట్ మీ వాక్యం విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, మీరు చాలా బాగా సేవ చేస్తున్నారు, మీ చర్చి చాలా మంచిది అనుకున్నాను బ్రదర్, అందుకే నేను వస్తాను, నా బిడ్డలకు కూడా బాప్తిసం ఇప్పిస్తాను అన్నాను బ్రదర్. మరి ఏమైందమ్మా ఇప్పుడంటే, మీ చర్చి కూడా అందరి చర్చి లాంటిదే బ్రదర్, మీదే ప్రత్యేకం కాదు, మీ దగ్గర కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారులే అన్న. ఏదో మీదో ప్రత్యేకంగా మంచి చర్చి అనుకున్న, ఏం కాదులే అంది. అదేంటమ్మా అట్లాగంటాను, నేనేమైనా పొరపాటు చేస్తే క్షమించు, నేనేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. లేదు బ్రదర్, మీ ద్వారా ఏం కాదు. మరి ఏంటమ్మా అంటే, ఏం లేదు బ్రదర్, మీ చర్చిలో ముందు కూర్చుంటుంది కదా ఒక ఆమె నన్ను చాలా మోసం చేసింది బ్రదర్. ఏం మోసం చేసింది? చాలా కుట్రలు చేసింది బ్రదర్. ఏం మోసం చేసింది? ఏం కుట్రలు చేసింది? ఏం లేదు బ్రదర్, నన్ను ఒక సంస్థలో చేర్చింది బ్రదర్, నాకు కమిషన్లో వస్తుంది, నువ్వు కూడా జాయిన్ అవ్వు
అని చెప్పి నాకు పని అప్పగించింది బ్రదర్. నేను అలా చేశాను బ్రదర్. చాలా అమౌంట్ వాళ్ళకి పే చేశాను ఆ సంస్థకి, నాకు కమిషన్ వస్తుందని. చివరికి నాకు కమిషన్ రాలేదు బ్రదర్. నేను అడిగితే ఈమె నాకు ఇవ్వనని నన్ను మోసం చేసింది బ్రదర్. మీ చర్చిలో ఫస్ట్ ఉంటుంది, ఇంకా నేను రాను బ్రదర్. ఈమె కుట్రలు చేసిందని ఆమె ఆగిపోయింది. చివరికి చాలా దుఃఖకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. పౌలు అలాగ అనలేదే. నాకు యూదులు కుట్రలు చేశారు, నాకు అన్ని జనులు కుట్రలు చేశారు, నాకు సొంత జనులు కుట్రలు చేశారు, నాకు సహోదరులే కుట్రలు చేశారు, నా సొంత వాళ్ళే కుట్రలు చేశారు, కాబట్టి నేను ఇంకేం చేస్తాను భక్తి, నేను ఇంకేం చర్చికి వస్తాను, నేను ఇంకేం ప్రార్థన చేస్తాను, నేను ఇంకేం ప్రభువుని నమ్ముకుంటానని పౌలు భక్తుడేమి ఆయన బ్యాక్ స్లైడ్ అవ్వలేదే. యూదుల కుట్రలు చేసినాను, యూదుల కుట్రలో నాకు శోధన సంభవించాను. నేను కన్నీళ్లు విడుచుచు మనఃపూర్వకంగా ప్రభువుని ఎలాగూ సేవించుంటున్నాం. మీకు ప్రార్థన చేయండి అమ్మా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. దేవుడు వాడుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. కనుక మొదటి మాట, నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో. రెండవ మాట, కుట్రలు జరిగినా దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది నమ్ము, ఇది నమ్ము. ఆ రీతిగా ప్రార్థన చేసుకో, ఆ రీతిగా ప్రభువును సేవించు, దేవుడు నీకు సహాయము చేస్తాడు ఖచ్చితంగా. మూడవ మాట చూద్దాం, 20వ అధ్యాయము 20వ వచనం, అపోస్తల కార్యము. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగా ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచవలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. మరియు ప్రయోజనం ఏది దాచుకొనక. దేవుడు పౌలు భక్తుడిని ఫలింపజేయటానికి గల మూడవ కారణం, అతడు యథార్థత కలిగినవాడు, ప్రయోజనకరమైంది దాచుకొననివాడు. దేవుని కొరకు ప్రయోజనకరమైన ప్రతిదాన్ని దేవుని కొరకు ఉపయోగించినవాడు. యథార్థత. బైబిల్ గ్రంథంలో ఇటువంటి భక్తుల్ని దేవుడు బలంగా వాడుకున్నాడు. ప్రయోజనకరమైన దాన్ని దాచుకోకుండా ఎవరైతే యథార్థంగా ఉన్నారో దేవుడు వాళ్ళ బలంగా వాడుకున్నాడు. ఏ భక్తుని గురించి దేవుడు ఎందుకు అంత దీవెన, ఎందుకు రెండంతలు ఆశ? అతడు యథార్థవర్తనుడు, అతడు యథార్థంగా ఉన్నాడు. యథార్థవంతులు దేవుడు వర్ధిల్ల చేశాడు. యథార్థంగా ఉన్న బిడ్డల్ని. ఎలీషా భక్తులు అంటాడు, ఒక ప్రవక్త శిష్యుని భార్య ఆయన దగ్గరకు వచ్చి, నా యజమానుడు భక్తి గలవాడు, అప్పులు చేసి చనిపోయాడు అంటే, అయితే నీ దగ్గర ఏముందో చెప్పు, అయ్యా నా దగ్గర ఒక్క నూనె కొండే ఉంది అయ్యా, యథార్థంగా ఉన్నదన్నట్టు ఒక్క నూనె కొండే ఉంది. అంతే, మిరాకిల్ జరిగిపోయింది. ఊళ్ళో ఉన్న కుండలనే తెప్పించింది, ఆ కుండలో నూనె ఈ కుండలో పంపించింది. ఎంతో విస్తారమైన నూనె, అది అమ్ముకో, అప్పులు తెచ్చుకో, నువ్వు బ్రతుకుని బిడ్డ బ్రతుకు. యథార్థంగా చెప్పినందుకు. యథార్థత లోపం ఎంత ప్రమాదమో. అపోస్తలుల 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా, మీరు ఇంతకే అమ్మారా, ఇంతకే, దేర్ ఇస్ నో ఇంటిగ్రిటీ, ఇంతకే. కనుక సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతికూలతల మధ్య, ప్రమాదముల మధ్య అద్భుతంగా పౌలు భక్తుడు తన సేవా జీవితంలో, తన విశ్వాస జీవితం ఎంతో ఫలించాడు. అట్టి కృప మా ఆత్మీయ బిడ్డలకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి.
యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా